Calculate Karl Pearson's coefficient of skewness from the data given below. 40 to 50, 5 class interval మొదటి ఇచ్చాడు. 50 to 60, 6, 60 to 70, 8, 70 to 80, 10, 80 to 90, 25, 90 to 100, 30, 100 to 110, 36, 110 to 120, 50, 120 to 130, 60, 130 to 140, 70. ఇలా మనకి క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఈ రెండు డేటా ఇచ్చాడు. కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ కనుక్కోండి అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చినవి ఏంటి? క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ రెండే ఇచ్చాడు. మనం మిగిలిన కాలమ్స్ అన్ని 1 2 3 4 5 కాలమ్స్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మిడ్ వాల్యూస్ కనుక్కుంటున్నాం. దానికి ఎక్స్ అనే పేరు పెడుతున్నాం. 40కి 45కి మిడ్ వాల్యూ అంటే ఎంత? 40 + 45 హోల్ బై 2 45. 50కి 60కి మిడ్ పాయింట్ ఎంత? 50 + 60/2 55. 60కి 70కి మిడ్ పాయింట్ ఎంత? 60 + 70 హోల్ బై 2 65. అలాగే మనం కరస్పాండింగ్గా మిడ్ వాల్యూస్ అన్నీ రాసుకున్నాం. అది ఎక్స్ ఇచ్చింది. రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక ఈజియెస్ట్ వేలో చేస్తాం. ఆల్టర్నేటివ్ మెథడ్లో మనం మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ 3 ఫార్ములాలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ యొక్క బేసిక్ ఫార్ములా ఏంటి? 3 × మీన్ మైనస్ మీడియన్ హోల్ బై స్టాండర్డ్ డీవియేషన్. దిస్ ఈజ్ ద ఫార్ములా. సో మనం మీన్, మీడియన్, స్టాండర్డ్ డీవియేషన్ 3 విడిగా కనుక్కుని ఇక్కడికి సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఈ మెథడ్లో ఏం చేసాం మనం? ప్రతి ఎక్స్లోంచి 85 తీసేసి హోల్ బై క్లాస్ ఇంటర్వల్ లెంగ్త్ 10 వేసుకున్నాం మనం. ఇక మీరు 85 తీసుకోక్కర్లేదు, దీన్ని ఏ అంటాం మనం. 85 బదులు మీరు ఏ నెంబర్ తీసుకున్నా కూడా మీకు సెట్ అవుతుంది. ఇండిపెండెంట్ ఆఫ్ దట్ ఏ ఆన్సర్ వస్తుంది మనకి. సో ఇక్కడ 85 అనే దాన్ని వీటి కన్సిడర్ చేసుకున్నాడు. సో ఎక్స్ మైనస్ 85/10 కన్సిడర్ చేస్తున్నాడు. దాన్ని డి అనే పేరు పెట్టాడు. మీరు డైరెక్ట్గా ఎక్స్తో కూడా లెక్కలు చేసేయచ్చు, కానీ ఎక్స్తో లెక్కలు చేస్తే నెంబర్స్ పెద్దవైపోయి లెక్క చేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ మెథడ్లో చేస్తున్నాం మనం. సో ప్రతి ఎక్స్లోంచి 85 తీసేసి /10 చేస్తే ద రెస్పెక్టివ్ వాల్యూస్ ఎలా వచ్చాయి? -4, -3, -2, -1, 0, 1 2 3 4 5 వచ్చాయి మనకి. మనం కాస్త 85 బదులు మరో నెంబర్ తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. ఎఫ్లన్నీ యాడ్ చేసేస్తే ఆన్సర్ σf 300 వచ్చింది. సో ఫార్ములాలో నెసెసరీ కాబట్టి ఎఫ్ ఇంటూ డి కనుక్కున్నాడు, ఎఫ్ ఇంటూ d² కనుక్కున్నాడు, క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసుకున్నాడు. సో ఇవన్నీ కూడా మనకి మీన్, మీడియన్ కనుక్కోవడంలో ఉపయోగపడతాయి మనకి. Since the maximum frequency 70 occurs towards the end of the frequency distribution, mode is ill-defined. In this case, mode ఏం చేస్తాం మనం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీని తీసుకుని అది F0, అది F1 అనుకుని పైది F0, కిందది F1, F2 కింద తీసుకుని ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మోడ్ అనేది హైయెస్ట్ వాల్యూ ఎండ్లో ఉంది కాబట్టి అక్కడ మోడ్ అనేది సరిగ్గా కనుక్కునే సందర్భం లేదు కాబట్టి మీడియన్ ద్వారా వీడు అంటే మోడ్ మనకి యాక్చువల్గా నెససరీ లేదు, బట్ మోడ్ నెససరీ ఉండే ఫార్ములా వాడినప్పుడు అది ఉంటుంది. ఇక మనకి మోడ్ అనేది కనుక్కోవడం కష్టంగా ఉంది కాబట్టి ఈ మీడియన్ ద్వారా వచ్చే ఫార్ములాని యూజ్ చేసుకుని స్క్యూనెస్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా యూజ్ చేసుకుని లెక్కన చేస్తున్నాయి. మీన్కి ఫార్ములా ఏంటి? A + h × σf × d/n. మీన్ కనుక్కోవడానికి ఏ అనేటువంటి ఆర్బిటరీ వాల్యూ తీసుకుని వెళ్ళినప్పుడు ఇది ఆన్సర్. మనం గతంలో స్ట్రైట్ మెథడ్ నేర్చుకున్నాము. సో ఈ మెథడ్లో కూడా ఈ ఫార్ములా యూజ్ చేసుకుని లెక్కన చేస్తాం. A + h × h అంటే ఏ అంటే ఏంటి? ఎన్ని అజ్యూమ్డ్ వాల్యూ, h క్లాస్ ఇంటర్వల్ లెంగ్త్, σf × d, f and d తో కరస్పాండింగ్గా మల్టిప్లై చేసి మనం వాళ్ళంటి సమ్ తీసుకుంటాము. /n
n is sigma f. సో ఆన్సర్ మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 110.93 వచ్చింది. ఇక్కడ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్ లేదా ఎనీ ఆర్బిటరీ వాల్యూ ఏ అనేది. డి అంటే ఏంటి? ప్రతి ఎక్స్లోంచి ఏని తీసేగా ఏర్పడేటువంటి కాలం మనకి డి అనేది దాన్ని ఇస్తుంది. ప్రతి ఎఫ్ని డితో మల్టిప్లై చేయాలి, దాన్ని సమ్అప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి? హెచ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్ యొక్క ఫార్ములా ఇది. హెచ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా ఎఫ్డి స్క్వేర్ బై ఎన్ మైనస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ హోల్ స్క్వేర్. ప్రతి వాల్యూ జాగ్రత్తగా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. మీడియన్ కూడా మనం చేస్తే మొదలు ఏంటి? సిగ్మా ఎఫ్ ఎంత? ఎన్. ఎన్ అంటే ఎంత? 100. n/2 అనేది తీసుకుంటాం. ఇక్కడికి పైది ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ పూర్తయిపోయింది. ఇప్పుడు మీడియన్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. n/2 తీసుకున్నాం. ఈ n/2 కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి n/2 ఎంత వచ్చింది? ఇక్కడ 150 వచ్చింది. 150 కంటే ఎక్కువగా ఉన్నటువంటిది ఏంటి? ఇక్కడ 170. 170 ఉంది కాబట్టి ఈ లైన్ని మనం ఈ లైన్ని ఈ కాలంలో మనం హైయెస్ట్ ఈ కాలంలో ఏం చేస్తాం? మనం n అనేది తీసుకుని n/2 కన్సిడర్ చేసి n/2 కంటే కొద్దిగా ఎక్కువ ఉన్నటువంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 170 ఉంది కాబట్టి ఈ రోని మనం మోడల్ క్లాస్గా తీసుకుంటున్నాం. ఈ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 50 అవుతుంది. దీని లోవర్ లిమిట్ ఏమవుతుంది? 110 అవుతుంది. ఇక్కడ దీనికంటే కొంచెం ముందుగా ఉండే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? 120 అవుతుంది. ఈ వాల్యూస్ ఉపయోగించుకుంటూ మనం మీడియన్ యొక్క ఫార్ములా ఏంటి? L ప్లస్ h/f ఇంటూ n/2 మైనస్ c. L అంటే లోవర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్, h is the class interval level, class interval length, f is the మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ, n అంటే సిగ్మా ఎఫ్, సి అంటే మనం తీసుకునే మోడల్ క్లాస్కి కొంచెం అబోవ్గా ఉన్నటువంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇవన్నీ కూడా తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి 168 వస్తుంది. ఇది మీడియం. సో స్క్యూనెస్కి ఫార్ములా ఏంటి? 3 ఇంటూ ఎక్కడ ఉంది ఫార్ములా? ఉంది ఇక్కడ. 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్. సో మీన్ కనుక్కున్నాం, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కున్నాం, మీడియన్ కనుక్కున్నాం. ఈ మూడు విలువల్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకి ఏంటి వస్తుంది? స్క్యూనెస్ యొక్క ఆన్సర్ వస్తుంది. -0.6819 వచ్చింది. బికాస్ ద స్క్యూనెస్ ఆన్సర్ మనకి మైనస్ వచ్చింది కాబట్టి ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నెగిటివ్లీ స్క్యూడ్ అని చెప్పి మనం చెప్పచ్చు. సో చాలా ఇంపార్టెంట్ లెక్క ఇది. మిమ్మల్ని సెంట్రల్ టెండెన్సీలో మూడింటి గురించి టెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు సెంట్రల్ టెండెన్సీకి సంబంధించినట్టుగా కూడా ఈ క్వశ్చన్ ఒకటి చేసుకోవచ్చు అనమాట. కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ క్లాస్ ఇంటర్వల్ మీద ఇచ్చాడు. మనం ఇందులో మీన్ కనుక్కోవాలి, మీడియన్ కనుక్కోవాలి, స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. ఈ మూడు కనుక్కొని 3 ఇంటూ మీన్ మైనస్ మీడియన్ బై స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ద్వారా కర్ల్ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్క్యూనెస్ అనే దాన్ని మనం రాస్తాము. జాగ్రత్తగా టేబుల్ నోట్ చేయండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. చిన్న చిన్న సింప్లిఫికేషన్స్, ఏం కష్టం ఉండదు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మెయిన్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఆల్ ద బెస్ట్.